తుడచిన యేసయ్యకే ఆరాధనా ఆరాధనా నా కన్నుల కన్నీరు తుడచిన యేసయ్యకే ఆరాధనా 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 యేసయ్యా ఆరాధనా 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 నా హృదయపు వాకిట నిలచిన యేసయ్యకే ఆరాధనా ఆరాధనా నా హృదయపు వాకిట నిలచిన యేసయ్యకే ఆరాధనా 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 యేసయ్యా ఆరాధనా హృదయపూర్వకంగా బిగ్గరగా ఆరాధనా 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 తన వాక్యముతో నన్ను కాల్చిన యేసయ్యకే ఆరాధనా ఆరాధనా తన వాక్యముతో నన్ను కాల్చిన యేసయ్యకే ఆరాధనా 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 యేసయ్యకే ఆరాధనా ఆరాధనా తన రక్తముతో నన్ను కడిగిన యేసయ్యకే
బిగ్గరగా హృదయపూర్వకంగా మన చేతులెత్తి నా కన్నుల కన్నీరు తుడిచిన యేసయ్యకే ఆరాధన ప్రభు యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మనం అందరం కూడా ఈ విధంగా ప్రార్థనా పోరాటంలో పాలుపంపులు పొందే చక్కటి అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చినందుకు నేను ప్రభుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు మిమ్మల్ని అందరిని కలుసుకునే ఈ చక్కటి భాగ్యాన్ని బట్టి ప్రభుకు స్తోత్రం చెప్తూ మిమ్మల్ని అందరినీ ప్రభు నామములో నేను అభినందిస్తున్నాను. ప్రియమైన స్నేహితులారా, ఈ ఉదయకాలం ఈ విధంగా దేవుని వాక్యాన్ని ధ్యానించే చక్కటి అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం. ఈ ప్రార్థనా పోరాటంలో మనము ఎన్నో అద్భుతమైన సత్యాలు మనం నేర్చుకుంటున్నాం. ధన్యులు అనే అంశాన్ని గురించి, బ్లెస్డ్ పీపుల్ అనే అంశాన్ని గురించి దేవుని వాక్యాన్ని ఈరోజు మనం ధ్యానం చేద్దాం. 144 కీర్తన 15వ వచనం. ఇట్టి స్థితి గలవారు ధన్యులు, యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. హౌ బ్లెస్డ్ అండ్ ఫేవర్డ్ are the people in such circumstance. How blessed, fortune, prosperous, and favored are the people whose God is the Lord. Who are the blessed people? ఆ ధన్యులైన, దీవించబడిన, ఆశీర్వదించబడిన ప్రజలు ఎవరు అని దేవుని వాక్యంలో మనం చూస్తే 144 కీర్తన 1వ వచనములో, నాకు ఆశ్రయ దుర్గమగు యెహోవా సన్నుతింపబడును గాక. ఆయన నా చేతులకు యుద్ధమును, నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడయ్యున్నాడు. Psalm 144 verse 1. Blessed be the Lord my rock, who trains my hands for war and my fingers for battle. Who are these blessed people? ఎవరండి ఈ ఆశీర్వదించబడిన ప్రజలు? వారు ఎక్కడున్నారు? వారు ఎలా ఉంటారు అని అంటే, వారు యెహోవా తమకు దేవుడు కాగలిగిన వారు. ఎవరైతే జీవము గల దేవుణ్ణి తమకు దేవుడుగా కలిగున్నారో వాళ్ళే దీవించబడిన ప్రజలు. ధన్యులుగా చేయడానికి వారికి మొదటగా ఏమి నేర్పిస్తున్నాడు అనంటే ప్రార్థన నేర్పిస్తున్నాడు. దేవుని వాక్యాన్ని మనం చూస్తే 141 కీర్తన 1వ వచనం, నాకు ఆశ్రయ దుర్గమగు యెహోవా సన్నుతింపబడును గాక. ఆయన నా చేతులకు యుద్ధమును, నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడయ్యున్నాడు. కాబట్టి దేవుడు ఏమి నేర్పేవాడు అనంటే, దేవుడు తనను దేవుడుగా కలిగినటువంటి వారికి, అనగా తన ప్రజలకు ఆయన ఏమి నేర్పించాలి అని అనుకుంటున్నాడంటే, ప్రార్థన నేర్పించాలి అని ఆయన కోరుతున్నాడు. ఆయన ప్రార్థన నేర్పించేవాడు. ఈ ప్రార్థన ఎలా చేయాలి అని ప్రభు చెప్పారు అని అంటే, లూకాసు వార్త 11వ అధ్యాయం 1-4 వచనాలు. ఆయన యొక్క చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తర్వాత ఆయన శిష్యులలో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థన చేయ నేర్పుమని ఆయనను అడిగెను. అందుకాయన, మీరు ప్రార్థన చేయునప్పుడు, తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, మాకు కావలసిన అనుదిన ఆహారము దినదినము మాకు దయచేయము, మేము మాకచ్చి ఉన్న ప్రతి వానిని క్షమించుచున్నాము గనుక మా పాపములను క్షమింపుము, మమ్మను శోధనలోకి తేకము అని పలుకుడని వారితో చెప్పెను. యేసుక్రీస్తు ప్రభువారు దగ్గరికి శిష్యులు వచ్చి, అయ్యా, నీవు ప్రార్థన చేస్తున్నావు, యోహాను కూడా ప్రార్థన చేసేవాడు. యోహాను తన శిష్యులకు ప్రార్థన ఎలా చేయాలో అనే విషయాలు చాలా చక్కగా నేర్పించాడు. మరి మీరు కూడా మాకు ప్రార్థన చేయటానికి నేర్పించండి అని అడిగినప్పుడు యేసు ప్రభువారు ఆయన ఏమని ప్రార్థన చేయమన్నారు అని అంటే, తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, మాకు కావలసిన ఆహారం దినదినము మాకు దయచేయి, మేము మా రుణస్థులను క్షమించిన ప్రకారంగా మమ్మల్ని కూడా క్షమించండి, మా పాపములను క్షమించుము, మమ్మను శోధనలోకి తేకము అని పలుకుడని వారితో చెప్పాను. మీరు ఎలా ప్రార్థన చేయండి అని యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకు నేర్పించాడు.
దేవుని బిడ్డలారా, మొదటగా దేవుణ్ణి మనము దేవుడా దేవుడా అనకుండా, ప్రభువా ప్రభువా అని పిలవకుండా మనం ఏమి చేయాలి అని చెప్పాడంటే, పరలోకములో మనకు తండ్రి ఉన్నాడు. ఆ తండ్రి ఇహలోకములో ఉన్నటువంటి తండ్రికి తండ్రి అయి ఉన్నాడు. మనకు పరలోకములో తండ్రి ఉన్నాడు. ఆ తండ్రి ఇహలోకములో ఉన్నటువంటి ఈ తండ్రిని తండ్రిగా గుర్తింపు పొందేటట్టుగా చేసినవాడు. తండ్రి అని పిలిచినప్పుడు కుమారుడు తండ్రి సంబంధం. ఒకవేళ కుమార్తె తండ్రి అని పిలిస్తే కుమార్తెకు తండ్రికి ఉన్న సంబంధము ప్రార్థనలో ఉంటే ఆ ప్రార్థన వేరుగా ఉంటుంది. సంబంధం లేని వాళ్ళు చేసే ప్రార్థన, సంబంధం కలిగిన వాళ్ళు చేసే ప్రార్థన. ఇప్పుడు సంబంధం లేని వాళ్ళు చేసే ప్రార్థన ఎలా ఉంటుందంటే, దేవుడా కష్టాల్లో ఉన్నా అయ్యా నాకు సాయం చేయి, నువ్వు ఉన్నావని వీళ్ళందరూ చెప్తున్నారు, మరి నాకు ఉన్న ఈ కష్టాలను తీసేయి అని ఇలా ప్రార్థన చేస్తారు. అయితే దేవునితో సంబంధం కలిగినటువంటి వ్యక్తి, సహవాసం చేసే వ్యక్తి ఏమని ప్రార్థన చేస్తాడంటే, పరలోకమందు ఉన్నటువంటి మా తండ్రి, నీ రాజ్యం మాకు వచ్చును కాక, అనుదిన ఆహారం మాకు దయచేయండి, మా పాపాలను క్షమించండి, మమ్మలను శోధనల నుండి తప్పించండి అని మీరు ప్రార్థన చేయండి. మన దేవుడు ప్రార్థన ఆలకించువాడు, మన దేవుడు ప్రార్థన నేర్పువాడు, మన దేవుడు ప్రార్థనను సఫలం చేసేవాడు, మన దేవుడు ప్రార్థనను విని పరిస్థితుల్నే పూర్తిగా మార్చివేసే దేవుడు. గనుక ఈ ప్రార్థనలో 2 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. చాలా కీలకమైనది, ప్రాముఖ్యమైనది, విశిష్టమైనది దేవుని వాక్యం. అత్యంత ప్రాముఖ్యమైనది ప్రార్థన. ఇప్పుడు వాక్యాన్ని ఉపయోగించి మనం ప్రార్థన చేయాలి. వాక్యం ఎలాంటిది? ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగలను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క ఆలోచనలు, తలంపులు అది శోధిస్తూ ఉంది. ఎందుకంటే ఈ వాక్యం 2 అంచులు కలిగిన ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండేది. నా ప్రియ స్నేహితులారా, ఈ యొక్క అద్భుతమైన, ఆశ్చర్యకరమైన ఈ వాక్యం, బలమైన వాక్యం, దీన్ని ప్రార్థనలో ఎలా ఉపయోగించాలి? మనం ప్రార్థన చేయడానికి ఉపక్రమించగానే మనం గుర్తుపట్టాలి ఏంటంటే, యేసు ప్రభువా 2 లేక 3 ఎక్కడైతే కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటాను అని సెలవిచ్చారు. కాబట్టి ఇప్పుడు నేను ప్రార్థన చేస్తున్నాను, మీరిక్కడ ఉన్నారని నమ్ముచున్నాను అని వాక్యం మనల్ని ప్రోత్సాహపరుస్తుంది. ఆ తర్వాత ఎవడైనను ఈ కొండను ఎత్తి సముద్రములో పడవేయబడమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల అది అలాగూ జరుగును అని అన్నాడు. ఏదైతే దేవుని కార్యం అద్భుతంగా జరగాలి అని మనం కోరుకుంటే, అది జరగడానికి మనం చేయాల్సిన ప్రాముఖ్యమైనటువంటి పని ఏముందో తెలుసా అండి? మనం విశ్వాసాన్ని ఉపయోగించాలి. ప్రార్థన నేర్పించాడు ప్రభు. ఆ ప్రార్థనలో సంబంధాన్ని, ప్రార్థనలో విశ్వాసాన్ని, ఆ తదుపరి మనము ఈ ప్రార్థనలో ఎడతెగక ఉండేవారుగా ఉండాలి. ఇట్టి స్థితి గలవారు ధన్యులు. ఎవరు ఈ దీవించబడిన ప్రజలు? ఎవరు ఈ ధన్యులు అంటే ప్రార్థించిన వారు, ప్రార్థన చేసేటప్పుడు సంబంధం కలిగిన వారు, ప్రార్థనలో విశ్వాసాన్ని ఉపయోగించేవారు, ప్రార్థనలో పట్టుదల కలిగి ఎడతెగక ప్రార్థన చేసేవారు ఏం పొందుకుంటారు అని అంటే, ప్రార్థన ద్వారా ధన్యులవుతారు. ప్రార్థన ద్వారా పరిస్థితులు మార్చబడతాయి. ప్రార్థన ద్వారా గొప్ప కార్యాలు జరుగుతాయి. గనుక అబ్రాహాము చేసిన ప్రార్థన సొదొమ గొమొర్రా పట్టణములో ఉన్నటువంటి లోతును తప్పించగలిగింది. అలాగుననే ఏలియా చేసిన ప్రార్థన ఆకాశాన్ని వర్షం ఇవ్వకుండా మూసివేసేదిగా ఉన్నది. ఏలియా చేసిన ప్రార్థన మరలా వర్షం కురిసేటట్టుగా చేసింది. దేవుని బిడ్డలారా, మోషే చేసిన ప్రార్థనకు, సమస్యకు పరిష్కారం దొరికింది. ఈరోజు అన్ని విషయాల కొరకు మనం అత్యంత విశిష్టమైన ఏకైక ఒకే ఒక మందు, ఒకే ఒక మార్గం, ఒకే ఒక పరిష్కారం మన సమస్యలకు కానీ, మన అనారోగ్య పరిస్థితులకు కానీ, మనకున్న సంబంధ బాంధవ్యాల మధ్యలో ఉన్నటువంటి చిక్కులకు కానీ, దేవుని బిడ్డలారా,
జరిగేటటువంటి అత్యంత ప్రాముఖ్యమైనది ఏదంటే ప్రార్థన. ఇలాంటి ప్రార్థన అనేటటువంటిది మన జీవితంలో మనం కలిగినటువంటి వారిగా మనం జీవించాలి. ఈ దినాన్న దేవుని పిల్లలమైనటువంటి మనమందరం కూడా ఏం చేయాలి అని అంటే, నిశ్చయంగా దేవుని సముఖములో, దేవుని సన్నిధిలో మనం ప్రార్థన ద్వారా ముందుకు సాగేవారిగా మనం ఉండాలని దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని పిల్లలమైనటువంటి మనమందరం కూడా తెలుసుకోవలసిన, నేర్చుకోవలసిన విషయం ఏంటంటే, అందరం కూడా ప్రార్థన చేయటం నేర్చుకుందాం. ఎప్పుడైతే ప్రార్థన చేయటం ప్రారంభిస్తామో ప్రభు మన పరిస్థితులన్నీ మార్చివేస్తాడు, గొప్ప కార్యాలు చేస్తాడు. సిస్టర్, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నావా? సమస్యలతో సతమతమైపోతున్నావా? సహోదరుడా, ఏ కష్టం నిన్ను ఆవరించింది? పిల్లల చదువు విషయంలో టెన్షన్ పడుతున్నావా? వాళ్ళ ఫీ విషయంలో ఆందోళన చెందుతున్నావా? ఏ విషయం నిన్ను కలిచివేస్తుంది, బాధపడుతుంది, నెమ్మది లేకుండా చేస్తుంది, సమాధానం లేకుండా చేస్తుంది, నిద్ర లేకుండా చేస్తుంది? నెమ్మది లేకుండా బ్రతకడానికి కారణం ఏదవుతుంది? దాన్ని ఒక్కసారి గుర్తుపట్టి ఆ సమస్యను ప్రార్థనలో తీసుకొచ్చి ప్రార్థన చేయగలిగితే సర్వశక్తి కలిగినటువంటి దేవుడు మన ప్రార్థన విని మనకు సహాయం చేస్తాడు. అలాగూ దేవుడు మనకు సహాయం చేయుటకు గాను మనం అందరం కూడా ఆయన పాదాల దగ్గర తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా గొప్ప దేవ, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, ధన్యులుగా మేముండడానికి ప్రార్థన అనే గొప్ప ఆయుధం మా చేతిలో పెట్టారు. ఈ ప్రార్థనను నిరంతరం మేము చేయగలుగుటకు సహాయం చేయండి. దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ప్రార్థన ద్వారా మా పరిస్థితులను మార్చివేసే దేవుడవు నీవు. ప్రార్థన ద్వారా గొప్ప కార్యాలు జరిగించే గొప్ప దేవుడవు నాయన. మీ సన్నిధిలో ఏది ఏమైనా, పరిస్థితులు ఎలా ఉన్నా, ఎలాంటి పరిస్థితి అయినా నిశ్చయంగా మేము ప్రార్థించటానికి కృప చూపించండి ప్రభువా. నీ దయగలిగిన హస్తాన్ని నీ బిడ్డలమైనటువంటి మాతో కూడా మీరు ఉంచుమని ప్రార్థన చేస్తున్నాం. నమ్మదగిన దేవుడవు, ప్రేమగల దేవుడవు, జాలిగల దేవుడవు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడవు, అద్భుతాలు చేసే దేవుడవు. నీ ప్రత్యేకమైన కృపను బట్టి, నీ దయను బట్టి, నీ వాత్సల్యతను బట్టి నీకు కృతజ్ఞతలు, వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మా ప్రభువా, మేము చేస్తున్న విజ్ఞాపనలో మాకు తోడుగా ఉండండి. ప్రార్థనలు ఆలకించండి. ఎవరైతే నైనా ఎన్నో రకాలుగా బాధపడుతున్నారో వారికి స్వస్థతను చేకూర్చండి. అనారోగ్యంగా ఉన్నవారిని ఇప్పుడే ముట్టండి ప్రభువా. వారికి ఉన్నటువంటి ప్రతి విధమైన బలహీనతను యేసు నామములో కొట్టివేయండి ప్రభువా. మీరే స్వస్థతను దయచేయండి. శ్రమల్లో, కష్టాల్లో నలిగిపోతున్న బిడ్డలకు విడుదల దయచేయండి. దుఃఖంలో ఉన్నవారిని ఓదార్చండి. సమస్యల్లో ఉన్నవారిని తప్పించండి. పరిస్థితులను మార్చండి. మేము మా జీవితాలను కట్టుకోవడానికి సహాయం చేయండి. ధన్యులుగా మమ్మల్ని చేసి మాకు ప్రార్థన నేర్పించినందుకు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, మీ నామములో మేము చేసే ప్రతి విజ్ఞాపనలో తోడుగుండి సహాయపడమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంతవరకు చక్కటి వాక్యాన్ని వినడానికి దేవుడు సహాయం చేశారు. దేవుడు తన ప్రత్యేకమైనటువంటి కృపను, సహాయాన్ని, ఆశీర్వాదాన్ని మనకు దయచేయును గాక. కృప మీకు తోడైనను గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.